వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. మధుమేహం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇది ఒకటి. ఒకప్పుడు వయసు మీద పడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువతలోనూ, మధ్య వయసు వారిలోనూ, కొన్నిసార్లు చిన్నపిల్లల్లోనూ కనిపిస్తోంది. మారిన జీవనశైలి, శారీరక శ్రమ తగ్గిపోవడం, అధిక బరువు, ఒత్తిడి, అసమతుల ఆహారం, వంశపారంపర్య కారణాలు, ఇలా అనేక అంశాలు మధుమేహం పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య అంచనాల ప్రకారం ప్రపంచంలో కోట్లాది మంది మధుమేహంతో జీవిస్తున్నారు. ఆ సంఖ్యలో భారత్ ముందు వరుసలో ఉంది. అందుకే మన దేశాన్ని డయాబెటిస్ క్యాపిటల్గా కూడా పిలుస్తుంటారు. మధుమేహం వచ్చిన వెంటనే అందరికీ ఇన్సులిన్ అవసరం ఉండదు. చాలా మందిలో ఆహార నియమాలు, వ్యాయామం, బరువు తగ్గడం, మాత్రలతోనే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం ఇన్సులిన్ తప్పనిసరి అవుతుంది. ముఖ్యంగా టైప్ 1 మధుమేహం ఉన్నవారికి జీవితాంతం ఇన్సులిన్ అవసరం. అలాగే టైప్ 2 మధుమేహం ఎక్కువ కాలం ఉన్నవారిలో క్లోమగ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతే లేదా మాత్రలతో నియంత్రణ సాధ్యం కాకపోతే ఇన్సులిన్ ప్రారంభిస్తారు. ఇన్సులిన్ అంటే చాలా మందికి భయం. రోజు సూది గుచ్చుకోవాల్సి వస్తుందనే ఆలోచనతోనే కొందరు చికిత్సను ఆలస్యం చేస్తారు. మరికొందరు డాక్టర్ సూచించినప్పటికీ ఇంజెక్షన్ తీసుకోవడానికి వెనుకాడుతారు. ఉద్యోగానికి వెళ్లేవారు, తరచూ ప్రయాణాలు చేసేవారు, వృద్ధులు, ఒంటరిగా ఉండేవారు రోజు ఒకే సమయానికి ఇంజెక్షన్ తీసుకోవడం చాలా కష్టంగా భావిస్తారు. కొందరు ఒకరోజు మరచిపోతారు. ఇంకొందరు బయట ఉన్నప్పుడు తీసుకోవడానికి సంకోచిస్తారు. ఈ పరిస్థితుల్లో రక్తంలో చక్కెర నియంత్రణ దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో కిడ్నీలు, కళ్ళు, గుండె, నరాలు, పాదాలు వంటి అవయవాలపై ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వైద్య రంగం ఎన్నో సంవత్సరాలుగా ఒక లక్ష్యంతో పరిశోధనలు చేస్తోంది. రోజు కాకుండా ఎక్కువ రోజుల పాటు పనిచేసే ఇన్సులిన్ తయారు చేయగలమా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ అనేక పరిశోధనలు జరిగాయి. ఆ కృషి ఫలితమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అవిక్లీ. ఇందులో ఉండే ఇన్సులిన్ ఐకోడెక్ ప్రపంచంలోనే తొలి వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్గా గుర్తింపు పొందింది. భారత్లో కూడా దీని ప్రవేశంతో మధుమేహ చికిత్సలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రోజు ఇన్సులిన్ అవసరం లేదు, మధుమేహం పూర్తిగా తగ్గిపోయింది, ఇక మాత్రలు కూడా అవసరం ఉండవు అంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవం అలా కాదు. ఈ కొత్త ఇన్సులిన్ ఒక గొప్ప పురోగతి అయినప్పటికీ ఇది మధుమేహానికి శాశ్వత పరిష్కారం కాదు. ఇది కేవలం రోజు తీసుకునే బేసల్ ఇన్సులిన్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన కొత్త సాంకేతికత మాత్రమే. ముందుగా ఇన్సులిన్ అంటే ఏమిటో తెలుసుకుంటే ఈ కొత్త చికిత్స ప్రాముఖ్యత మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మన శరీరానికి శక్తి అందించే ప్రధాన ఇంధనం గ్లూకోజ్. మనం తినే అన్నం, రొట్టె, పండ్లు, ధాన్యాలు, పాలు వంటి ఆహార పదార్థాలు జీర్ణమై చివరకు గ్లూకోజ్గా మారతాయి. ఆ గ్లూకోజ్ రక్తంలోకి చేరుతుంది. అయితే రక్తంలో ఉన్న గ్లూకోజ్ నేరుగా కణాల్లోకి వెళ్ళలేదు. దానికి ఒక తాళం చెవి అవసరం. ఆ తాళం చెవే ఇన్సులిన్. క్లోమగ్రంథిలోని బీటా కణాలు ఈ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ సహాయంతో గ్లూకోజ్ కణాల్లోకి వెళ్ళి శక్తిగా మారుతుంది. శరీరంలో ఇన్సులిన్ సరిపడా ఉత్పత్తి కాకపోతే లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోతే గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోతుంది. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అదే మధుమేహం. మధుమేహంలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. టైప్ 1 మధుమేహంలో రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమగ్రంథిలోని ఇన్సులిన్ తయారు చేసే కణాలను నాశనం చేస్తుంది. ఫలితంగా శరీరం దాదాపుగా ఇన్సులిన్ తయారు చేయదు. అందుకే ఈ రోగులకు ఇన్సులిన్ తప్పనిసరి. టైప్ 2 మధుమేహంలో మొదట శరీరం ఇన్సులిన్ తయారు చేసినా అది సరిగా పనిచేయదు. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. కాలక్రమేణా ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు మాత్రలు సరిపోక ఇన్సులిన్ అవసరం అవుతుంది. చాలా మంది ఇన్సులిన్ మొదలు పెడితే జీవితాంతం అదే తీసుకోవాలా అని అడుగుతుంటారు. దీనికి ఒకే సమాధానం ఉండదు. టైప్ 1 మధుమేహంలో జీవితాంతం అవసరం. టైప్ 2లో మాత్రం పరిస్థితిని బట్టి మారుతుంది. కొందరికి తాత్కాలికంగా మాత్రమే అవసరం పడుతుంది, మరికొందరికి శాశ్వతంగా అవసరం అవుతుంది. ఈ నిర్ణయం పూర్తిగా వైద్యుడిదే. ఇన్సులిన్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. కొన్ని చాలా వేగంగా పనిచేస్తాయి, కొన్ని మధ్యస్థంగా పనిచేస్తాయి, మరికొన్ని 24 గంటల వరకు పనిచేస్తాయి. భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా పెరిగే చక్కెరను నియంత్రించేందుకు వేగంగా పనిచేసే ఇన్సులిన్ ఇస్తారు. మరోవైపు శరీరానికి రోజంతా అవసరమయ్యే కనీస ఇన్సులిన్ను అందించేందుకు బేసల్ ఇన్సులిన్ ఇస్తారు. మన శరీరంలో సహజంగా కూడా ఇదే విధానం ఉంటుంది. మనం భోజనం చేయకపోయినా కాలేయం నిరంతరం కొద్దిగా గ్లూకోజ్ను విడుదల చేస్తుంది. దానిని నియంత్రించేందుకు శరీరం కూడా కొద్దిగా ఇన్సులిన్ను విడుదల చేస్తూనే ఉంటుంది. దీనినే బేసల్ ఇన్సులిన్ అంటారు. భోజనం చేసినప్పుడు అదనంగా ఎక్కువ ఇన్సులిన్ విడుదల అవుతుంది. దానిని బోలస్ ఇన్సులిన్ అంటారు.
వైద్యులు ఇచ్చే బేసల్ ఇన్సులిన్ కూడా ఈ సహజ ప్రక్రియను అనుకరించేలా రూపొందించబడింది. అయితే ఇప్పటి వరకు ఉన్న చాలా బేసల్ ఇన్సులిన్లను రోజుకు ఒకసారి తీసుకోవాల్సి వచ్చేది. కొందరికి 2 సార్లు కూడా అవసరమయ్యేది. అంటే ఏడాదికి 365 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇక్కడే అవిక్లీ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇందులో ఉపయోగించిన ఇన్సులిన్ ఐకోడిక్ అనే కొత్త అణువును శాస్త్రవేత్తలు చాలా ప్రత్యేకంగా రూపొందించారు. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా కరిగిపోదు. రక్తంలోని ఆల్బుమిన్ అనే ప్రోటీన్తో అనుసంధానమై నెమ్మదిగా విడుదల అవుతుంది. అందువల్ల ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే దాని ప్రభావం సుమారు వారం రోజుల వరకు కొనసాగుతుంది. ప్రతిరోజు కొత్త ఇంజెక్షన్ అవసరం ఉండదు. వారానికి ఒక నిర్ణీత రోజున ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ప్రతి సోమవారం ఉదయం ఇంజెక్షన్ తీసుకుంటే తర్వాతి సోమవారం వరకు అది శరీరంలో అవసరమైన మోతాదులో పనిచేస్తుంది. దీంతో రోజు ఇంజెక్షన్ గుర్తుంచుకోవాల్సిన పని ఉండదు. డోస్ మిస్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఉద్యోగం, ప్రయాణాలు, కుటుంబ కార్యక్రమాలు ఉన్నా చికిత్సను కొనసాగించడం సులభమవుతుంది. ఇది కేవలం రోగుల సౌకర్యం కోసం మాత్రమే కాదు, చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాల్లో రోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సి రావడం వల్ల చాలా మంది రోగులు కొన్నిసార్లు డోసులు మిస్ అవుతున్నట్లు గుర్తించారు. అలాంటి పరిస్థితుల్లో రక్తంలో చక్కెర నియంత్రణ దెబ్బతింటుంది. HbA1c పెరుగుతుంది. దీర్ఘకాలంలో సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అవిక్లీ వచ్చినంత మాత్రాన అన్ని రకాల ఇన్సులిన్ల స్థానంలో ఇది ఉపయోగించలేము. ఇది కేవలం బేసల్ ఇన్సులిన్ స్థానంలో మాత్రమే ఉపయోగించే చికిత్స. భోజనం తర్వాత ఒక్కసారిగా పెరిగే చక్కెరను నియంత్రించేందుకు అవసరమైన ఫాస్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అవసరమైతే అది వైద్యుల సూచన మేరకు కొనసాగాల్సిందే. అందుకే వారానికి ఒక్కసారి ఇచ్చే ఈ కొత్త ఇన్సులిన్ను చూసి ఇక అన్ని రకాల ఇన్సులిన్లకు అవసరం తీరిపోయిందని భావించడం సరైంది కాదు. ఈ కొత్త మందు శరీరంలో వారం రోజుల పాటు ఎలా పనిచేస్తుందనే విషయం చాలా మందిలో ఆసక్తిని కలిగిస్తోంది. సాధారణంగా మనం తీసుకునే చాలా మందులు కొద్ది గంటల్లోనే శరీరంలో కరిగిపోతాయి. కానీ ఇన్సులిన్ ఐకోడెక్ను ప్రత్యేకమైన నిర్మాణంతో తయారు చేశారు. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత రక్తంలోని ఆల్బుమిన్ అనే మాంసకృత్తుతో తాత్కాలికంగా అనుసంధానమై ఉంటుంది. దీంతో మొత్తం మందు ఒక్కసారిగా పనిచేయకుండా కొద్దిగా విడిపోతూ అవసరమైన మేరకు ఇన్సులిన్ను అందిస్తుంది. అందువల్ల వారం రోజుల పాటు రక్తంలో ఇన్సులిన్ స్థాయి స్థిరంగా ఉండేలా సహాయపడుతుంది. ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు దాదాపు 10 ఏళ్లకు పైగా పరిశోధనలు చేశారు. మొదట ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జంతువులపై అధ్యయనాలు చేశారు. తర్వాత ప్రపంచంలోని అనేక దేశాల్లో వేలాది మంది మధుమేహ రోగులపై వైద్య పరిశోధన పరీక్షలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో రోజు తీసుకునే మూలస్థాయి ఇన్సులిన్తో పోల్చినప్పుడు వారానికి ఒక్కసారి ఇచ్చే ఇన్సులిన్ కూడా రక్తంలో చక్కెర నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించారు. ఈ పరిశోధనల్లో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. రోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సి రావడం వల్ల చాలా మంది రోగులు మధ్యలో మోతాదులు మిస్ అవుతున్నారు. కొందరు ఒకరోజు, మరికొందరు 2 రోజులు ఆలస్యంగా తీసుకుంటున్నారు. దీని ప్రభావం 3 నెలల సగటు రక్తంలో చక్కెర పరీక్షలో కనిపిస్తోంది. వారానికి ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకునే వారికి చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. అంటే మందు ప్రభావం మాత్రమే కాదు, రోగి చికిత్సను పాటించే విధానంలో కూడా ఈ కొత్త పద్ధతి మార్పు తీసుకురావచ్చు. అయితే దీనిని అద్భుత ఔషధంగా చెప్పడం సరైంది కాదు. ప్రతి మందుకు ఉన్నట్లే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వారానికి ఒకసారి ఇచ్చే మోతాదు ఎక్కువ కాలం శరీరంలో ఉంటుంది కాబట్టి ప్రారంభంలో సరైన మోతాదు నిర్ణయించడం చాలా ముఖ్యం. అందుకే ఈ మందును ప్రారంభించే సమయంలో వైద్యులు రక్తంలో చక్కెర స్థాయిలను తరచుగా పరిశీలిస్తారు. అవసరమైతే మోతాదును క్రమంగా సవరిస్తారు. చాలా మంది అడిగే ప్రశ్నల్లో ఒకటి, ఒకవేళ వారానికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మర్చిపోతే ఏం చేయాలి? దీనికి ఒకే సమాధానం ఉండదు. ఎంత సమయం గడిచింది, రోగి పరిస్థితి ఎలా ఉంది, రక్తంలో చక్కెర ఎంత ఉంది అనే అంశాలపై ఆధారపడి వైద్యుడు సూచనలు ఇస్తారు. కాబట్టి స్వయంగా 2 మోతాదులు ఒకేసారి తీసుకోవడం లేదా మోతాదును మార్చడం ప్రమాదకరం. ఇంకొంతమందికి మరో సందేహం ఉంటుంది. వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ అంటే ఒకేసారి చాలా ఎక్కువ మోతాదు శరీరంలోకి వెళ్తుందా అని. వాస్తవానికి అలా కాదు. వారానికి అవసరమైన మొత్తం మోతాదును శరీరం ఒక్కసారిగా ఉపయోగించదు. మందు నిర్మాణం వల్ల అది కొద్దిగా విడుదలవుతూ అవసరమైన మేరకు మాత్రమే పనిచేస్తుంది. అందుకే దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ మందు వల్ల అందరికీ ఒకే విధమైన ఫలితం వస్తుందని కూడా చెప్పలేం.
ప్రతి రోగి శరీరం వేరు. వయసు, బరువు, కిడ్నీల పనితీరు, కాలేయం ఆరోగ్యం, ఇతర వ్యాధులు, తీసుకుంటున్న మందులు, జీవనశైలి వంటి అంశాలు చికిత్సపై ప్రభావం చూపుతాయి. అందుకే ఒకరికి ఇచ్చిన మోతాదు మరొకరికి సరిపోదు. ఈ కొత్త చికిత్స ప్రధానంగా మూలస్థాయి ఇన్సులిన్ అవసరమయ్యే పెద్దలకు ఉద్దేశించబడింది. మొదటి రకం మధుమేహం ఉన్నవారిలో కూడా, రెండో రకం మధుమేహం ఉన్న కొందరిలో కూడా వైద్యుల నిర్ణయం మేరకు ఉపయోగించవచ్చు. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, తీవ్రమైన కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో దీని వాడకం గురించి వైద్యుడే నిర్ణయం తీసుకోవాలి. మందు ఎంత ఆధునికమైనదైనా కొన్ని దుష్ప్రభావాల అవకాశం ఉంటుంది. ఇన్సులిన్కు సాధారణంగా కనిపించే ప్రధాన సమస్య రక్తంలో చక్కెర ప్రమాదకరంగా తగ్గిపోవడం. దీనినే హైపోగ్లైసీమియా అంటారు. ఆకలి వేయడం, చెమటలు పట్టడం, చేతులు వణకడం, గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే వైద్యులు సూచించిన విధంగా చక్కెర లేదా గ్లూకోజ్ తీసుకోవాలి. తరచూ ఇలాంటి సమస్య వస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. కొంతమందిలో ఇంజెక్షన్ ఇచ్చిన చోట స్వల్ప నొప్పి, ఎర్రబడడం లేదా దురద కనిపించవచ్చు. ఇవి సాధారణంగా తాత్కాలికమే. అయినప్పటికీ తీవ్రమైన అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ కొత్త ఇన్సులిన్ వచ్చిన తర్వాత కూడా మధుమేహ చికిత్సలో ఆహార నియమాలు, వ్యాయామం, బరువు నియంత్రణ, సరిపడా నిద్ర, ఒత్తిడి తగ్గించడం వంటి అంశాల ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. కొందరు ఇప్పుడు వారానికి ఒక్కసారి ఇంజెక్షన్ ఉంది కాబట్టి ఏదైనా తినొచ్చు అని భావిస్తే అది పెద్ద పొరపాటు. మధుమేహ నియంత్రణలో మందులు ఒక భాగం మాత్రమే, జీవనశైలి మార్పులు మరో ముఖ్యమైన భాగం. రోజు కనీసం అరగంట నడక, వైద్యుడు అనుమతించిన శారీరక వ్యాయామం, సమయానికి భోజనం, తగినంత నీరు తాగడం, తీపి పదార్థాలను పరిమితం చేయడం, అధికంగా శుద్ధి చేసిన పిండి పదార్థాల బదులుగా పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఇప్పటికీ అంతే అవసరం. మధుమేహం ఉన్న ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా 3 నెలల సగటు రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోవాలి. అలాగే కంటి పరీక్ష, మూత్రపిండాల పరీక్షలు, పాదాల పరీక్ష, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి అంశాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. రక్తంలో చక్కెర మాత్రమే నియంత్రణలో ఉండటం సరిపోదు. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. భారత్లో ఈ కొత్త చికిత్స అందుబాటులోకి రావడం ఒక ముఖ్యమైన పరిణామం. ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ రోగులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఇలాంటి పరిస్థితిలో చికిత్సను సులభతరం చేసే కొత్త పద్ధతులు రోగులకు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ధర, అందుబాటు, వైద్యుల అనుభవం, రోగుల ఎంపిక వంటి అంశాలపై దీని విస్తృత వినియోగం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ మందు అందరికీ మొదటి ఎంపిక కాదు. ఇప్పటికే మాత్రలతో రక్తంలో చక్కెర బాగా నియంత్రణలో ఉన్నవారు కేవలం ఈ వార్త చూసి ఇన్సులిన్ ప్రారంభించాల్సిన అవసరం లేదు. అలాగే రోజు ఇన్సులిన్ తీసుకుంటున్న వారు కూడా స్వయంగా ఈ మందుకు మారకూడదు. ప్రతి మార్పు వైద్య నిపుణుడి పర్యవేక్షణలోనే జరగాలి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న మరో అపోహ ఏమిటంటే ఇది మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే మందు అనేది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మధుమేహం ప్రస్తుతం పూర్తిగా నయం చేసే చికిత్స అందుబాటులో లేదు. రోజు ఇవ్వాల్సిన మూలస్థాయి ఇన్సులిన్ను వారానికి ఒక్కసారి ఇచ్చేలా చేసి రోగులకు సౌకర్యాన్ని పెంచడం, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కాలం పనిచేసే ఇన్సులిన్లు, తెలివైన ఇన్సులిన్ వ్యవస్థలు, కృత్రిమ క్లోమగ్రంథి పరికరాలు, నిరంతర రక్తంలో చక్కెర పర్యవేక్షణ పద్ధతులు మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ దిశగా పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మధుమేహ చికిత్స మరింత సులభంగా, మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే అవిక్లీ మధుమేహ చికిత్సలో ఒక ముఖ్యమైన ముందడుగు. రోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సిన ఇబ్బందిని తగ్గించే సామర్థ్యం దీనిలో ఉంది. ఏడాదికి 365 ఇంజెక్షన్ల బదులు కేవలం 52 ఇంజెక్షన్లతో మూలస్థాయి ఇన్సులిన్ చికిత్సను కొనసాగించే అవకాశం కల్పించడం దీని ప్రధాన ప్రత్యేకత. అయితే ఇది ప్రతి రోగికి అవసరమయ్యే చికిత్స కాదు. సరైన రోగికి సరైన సమయంలో సరైన మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో వాడినప్పుడే దీని పూర్తి ప్రయోజనం లభిస్తుంది. కొత్త చికిత్సలపై ఆశ కలిగి ఉండటం మంచిదే, కానీ వైద్యుల సలహా లేకుండా చికిత్సను మార్చడం మాత్రం ఎప్పుడూ మంచిది కాదు. మధుమేహ నియంత్రణలో ఇప్పటికీ సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమయానికి పరీక్షలు, వైద్యుల సూచనలు పాటించడమే విజయానికి అసలైన మార్గం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.